ముందుగా అందరూ వస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా మానవహారానికి శుభాశిష్యులు గారు అందరూ సంపాదిస్తున్నారు. అందరూ కాస్తండి డిప్యూటీ గారిని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆతిథ్యం వహించి నడిపించినటువంటి వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం సంకలనం చేస్తున్నారు. ఏపీసీ గారిని ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. అందరి క్లాస్ తోటి కోర్సుల్లో కూడా అదే విధమైన ఉత్తీర్ణత సాధించి ఈ రోజున ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ మార్కులు సాధించి ఒక క్రమశిక్షణ, ఒక టైం మెయింటెనెన్స్, ఒక సిన్సియారిటీతో ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈరోజు పిల్లలందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత అయినందుకు విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ విధమైనటువంటి మార్కులు తీసుకురావడానికి కష్టపడినటువంటి అధ్యాపకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కావలి డివిజన్లో ఎక్కువ మంది ఉత్తీర్ణతతో పాటు హైయెస్ట్ మార్కులతో సాధించేదానికి విద్యాశాఖని ఒక ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వ ఆలోచనల మేరకు ఉపాధ్యాయులని అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులను నిర్వహిస్తూ ఈ రోజున మంచి మార్కులతో పాస్ అయ్యేదానికి నాంది పలికిన జిల్లా విద్యాశాఖకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా తాను తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు, స్కూల్స్ని 5 భాగాలుగా విభజించడం, దాని నుంచి ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి మోడల్ స్కూల్ దాకా కూడా అన్ని రకాలైనటువంటి టీచర్స్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలనే విధానాన్ని తీసుకురావటం, దాంట్లో భాగంగా ఈ రోజున హై స్కూల్స్లో అందరూ కూడా పిల్లలు మంచి మార్కులతో పాస్ అయ్యారంటే దానికి కారణం శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒకటి, పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మధ్య అవగాహన ఉండాలి. పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అదేవిధంగా పిల్లలు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నారు గురువులకు చెప్పాలి అనేటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ని కండక్ట్ చేయటం, పిల్లల మీద ఉన్నటువంటి విధానాన్ని తల్లిదండ్రులకు చెప్పటం, ఒక కొత్త వరవడికి నాంది పలుకుతూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో తీసుకొచ్చిన మార్పుల వల్లే ఈరోజు ఇంతటి ఘనమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా విద్యాశాఖ ప్రక్షాళన జరుగుతుంది. పిల్లలకి విద్యని బాగా నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి డివిజన్లో, కావలి నియోజకవర్గంలో ఎక్కువ మార్కులు పాస్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నా. ధన్యవాదాలు.